జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని సంగెం గ్రామంలో సంగమేశ్వర దేవాలయం వద్ద దేవాలయ కమిటీ మరియు సంగెం గ్రామ ప్రజల సమక్షంలో గోమాత పూజ మరియు గోమాత యజ్ఞం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామియే సంగమేశ్వర స్వామి అని భక్తులు దృఢ సంకల్పంతో ఉంటారు. మా యొక్క గ్రామ ప్రజలకి మంచి ఆయురారోగ్యాలతో ఉంటారని, మంచిగా వర్షాలు పడాలని, పంటలు మంచిగా పండాలని మరియు పాడి పశువులు ఆయురారోగ్యాలతో మంచిగా ఉంటారని ఇట్టి కార్యక్రమం నిర్వహించారు. మరియు ఇక నుండి ప్రతి సోమవారం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేయబడును. పరిపూర్ణ చేసుకొని మళ్ళీ లోపలికి తీసుకొస్తున్నారు. జనం ద్వారా డ్రైవర్ స్థానంలో కన్నా ప్రయాణికుల స్థానంలో ఓం సంకుబేరాయ నమః. ఓం ఈశానాయ నమః ధ్యాయామి. హోమం చేస్తా అన్న వాళ్ళు కూర్చోండి స్వామి, కూర్చోండి. హోమం చేయకుండా మామూలుగా చూస్తా అన్న వాళ్ళు నిలబడండి, పర్వాలేదు. చేస్తాను అనుకున్న వాళ్ళు కూర్చోండి, ఎక్కడో కూర్చోండి, ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, కూర్చోండి. ఇప్పుడు రైట్. ఈరోజు కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వర సంగమే సంగమమై సరస్వర సామవేదముతో ప్రకృతి కూడా వాయువుతో ఆడుతూ హాయిగా ఉంది. 5 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లా కూర్చొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎందుకనంటే త్రివేణి సంగమం ధర్మపురిలో ఉందట. మళ్ళీ ఇక్కడ మన కొరుట్ల పక్కన నదీ తీరములో సంగమం దగ్గర ఉందట అనేటట్టుగా ఈ కార్యాన్ని జరుపుకునే విధంగా ఇక్కడికి విచ్చేసిన మన ఆలయ చైర్మన్ గారు, సర్పంచ్ గారు, వారి పరివారం, వారి వార్డు మెంబర్లు, సర్పంచ్ అంటే ఆలయ కమిటీ అంటే వాళ్ళ సభ్యులు ఉంటారు. అట్లాగే సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇంకా చురుకైన సేవకులు ఉంటారు. అన్నదానానికి సహకరించిన వాళ్ళు, భక్తులు ఉంటారు. మరి వారందరికీ ఇక్కడికి రమ్మని మళ్ళీ ఒకసారి పిలుస్తూ మరి కార్యాన్ని ప్రారంభించుకుందాం. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా అనండి అమ్మా, ఇట్లా పట్టుకోండి. మిగతా అన్ని చేతిలో ఈ పక్కన పెట్టేస్తాయి. ఎందుకంటే వంట చేసే వాళ్ళ చేతిలో గరిటె ఉందనుకో, వంట చేసేటప్పుడు బియ్యం పెట్టేటప్పుడు పెద్ద అనండి. ఓం హరి 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 ఓం హరి హరి ఓం. ఇది సహస్రాల్కో రహస్రాయ పడో షడంగన్యాసం కృత్వేదాః చోటికాన్ కృత్వా ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఈ హోమం అనంటే చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు భక్తితో వచ్చినట్టు అనిపిస్తుంది. కొందరేమో డబ్బులు కూడా కట్టి మేము హోమం చేస్తామన్నట్టు కూడా కనిపిస్తుంది. కొందరేమో అన్నదానంలో సహకరించినట్టుగా కనిపిస్తుంది. కొందరేమో ప్రతీకారం, నన్ను కూర్చోబెట్టలేడు, రైట్ పర్వాలేదు.
ఈ కార్యం ఎందుకు చేయాలి అని తెలిస్తే ఈ కార్యం గురించి అర్థమవుతుంది. ఇదగం సర్వం విశ్వభూతాన్యాప విరాఢాపస్వరాఢాపో జ్యోతిగుస్యాపచ్చందగుస్యాపసత్యమాపో సర్వదేవతాపో భూర్భువస్వరో అని కలిసి పూజ చేపిస్తారు పంతులు ఫస్ట్. దాని అర్థం ఏంటి అని అంటే ఏది మొదలు పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టినాయి, ఏ దాని నుంచి ఏది పుట్టింది అని అంటే అప్పుడప్పుడు కొన్ని తిరకాసు ప్రశ్నలు ఇస్తారు పైసలు దొబ్బేటోళ్ళు. విత్తనం ముందా చెట్టు ముందా అని అడుగుతారు. అది చెప్పారా? విత్తనం అయితే మరి చెట్టు ఇట్లా పెట్టుకుంటూ పోతే తర్కము అని అంటారు. అది కుదరదు. కాబట్టి విత్తనానికి ఆధారము, చెట్టుకు ఆధారము భూమి, భూమికి ఆధారము నీరు, నీరుకు ఆధారము అగ్ని, అగ్నికి ఆధారము వాయువు, వాయువుకు ఆధారము ఆకాశము, ఆకాశానికి ఉండేటటువంటిది పంచభూతాలు అని అంటారు, ఇంద్రియాలు అని అంటారు. ఇప్పుడు కన్ను చూస్తుంది, ముక్కు పీలుస్తుంది, చెవులు, చేతులు, కాళ్ళు కర్మేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలకు వాటి దగ్గర కన్నే పనిచేస్తుందా? ఇప్పుడు కన్నుకు చూపు తగ్గిందనుకో, అక్కడ ఒక ఇంద్రియం అనేది ఉంటుంది అన్నట్టు. దాని పేరేమంటారు అని అంటే ఇంద్రియాలు అని అంటారు. దాని తర్వాత మనస్సు, దాని తర్వాత బుద్ధి, దాని తర్వాత జీవ ఆత్మ, దాని తర్వాత పరమాత్మ. ఎక్కడికి వెళ్ళి వచ్చినామంటే పరమాత్మ నుంచి జీవాత్మ, మరి జీవాత్మ నుంచి ఈ దేహంలో ఉండాలి. పోనీ అంటే జీవాత్మ ఉన్నదనుకో ఏమంటారు? ఆత్మ ఒకటే ఉంటే ఏమంటారు? దాన్ని దయ్యం అంటారు. ఆత్మను ఏమంటారు? దయ్యం అంటారు. పోనీ ఒకటే శరీరం ఉన్నదనుకో ఏమంటారు? దాన్ని శవము అని అంటారు. ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔచారిక స్నానం సమర్పయామి, సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఓం సుత్రవత్య సమేతాయ నమః, శ్రీనిశాయ నమః, సర్వపాలకాయ నమః, శోభనాంగాయ నమః. మరికొండల భోజనం చేసుడు 3 పూటల నుంచి 2 పూటలకు వస్తాడు, 2 పూటల నుంచి 1 పూటకు వస్తాడు. తర్వాత తినుడే మానేస్తాడు, ఒక చోట కూర్చుంటాడు. ఈ సప్త ఋషులు కూడా మన చక్కగా కొరుట్ల నదీ తీరము వెంబడి దత్తాత్రేయుడు ఎట్లా కూర్చొని ఉన్నారో, ఎంత ఫేమస్ ఆ టెంపుల్. ఇప్పుడు కట్టబోయే దత్తాత్రేయ టెంపుల్ దానికన్నా అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. అంతకన్నా ఎక్కువ వెలుగుతుంది విరాజమాన్. ఇది నేను ఇక్కడికి వచ్చినందుకు అంతకన్నా ఎక్కువ తనంతట తానొచ్చి ఈ నదీ తీరంలో వెళ్తాడు. ఇప్పుడైతే కడుతున్నారు ప్రసాద్ సెలక్షన్ సెట్. కురుట్లో పెద్ద పెద్ద వాళ్ళు మనిషికి 1 కోటి రూపాయలు లక్షలు ఇచ్చి కడుతున్నారు. ఇక్కడ కట్టేదేమీ లేదు. మేడి చెట్టు కింద చక్కగా ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నాడు నది తీరం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆ దేవుణ్ణి ఇట్లా చూడండి. రోజు ఆవులు ఆ లోపల ఉన్న విగ్రహాలు ఏమవుతుంది అని అంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏమవుతాడు? 72 సార్లు చూస్తే 72 వారాలల్లా ఆ కళలోకి వచ్చి మీకు ఏం కావాలి, నేను రావాలా, నేను అగ్నయే నమః మావాస్య ఓం వాయువే నమః నఖముఖ ప్రదర్శయేతు ఓం షోడశ లక్ష్మీశాం మనస ధ్యాయామి. అందరూ చెప్పండి.
అమృతముద్రాన్ని ప్రదర్శయతు పారి పంచ ఓం ఇది ప్రజాపతయే స్వాహ ప్రజాపతయేదం ఏకం త్రీణి చత్వారి పంచ ద్వితీయాకారం భూత్వా ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భువ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ ఓం ఓం నమో నారాయణ స్వాహ. అందరూ అనండి అమ్మా, జపం ఎక్కువైపోయింది. అందరూ మనసులోనే అనండి, అలా రాకపోతే మా ఊళ్ళో మీకు అనొచ్చేది అనండి. ఓం నమో నారాయణ స్వాహ, ఓం నమో నారాయణ స్వాహ. అనర్చిన వాళ్ళు అనర్చినట్టు గట్టిగా అన్నా పర్వాలేదు. ఓం నమో నారాయణ స్వాహ, ఓం నమో నారాయణ స్వాహ, ఓం నమో నారాయణ స్వాహ, ఓం నమో నారాయణ స్వాహ, ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ, ఓం నమో ఓం విష్ణవే స్వాహ, ఓం విష్ణవే స్వాహ, ఓం విష్ణవే స్వాహ. ఓం నమ శివాయ స్వాహ, ఓం నమ శివాయ స్వాహ, ఓం నమ శివాయ స్వాహ, ఓం నమ శివాయ స్వాహ, ఓం నందీశ్వరాయ స్వాహ, ఓం సంగమేశ్వరాయ స్వాహ, ఓం తారకేశ్వరాయ స్వాహ, ఓం జగదంబాది స్వాహ, జగన్మాతాయి స్వాహ, పరమశివాజై స్వాహ, శివునాయ స్వాహ. మురుము అయినా ఈ అమ్మ అయినా ఈ అమ్మ బిడ్డ అయినా ఇంకెవరైనా ఈ కురుట్లైనా అమ్మ మాట్లాడే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోండి, మాట్లాడని వాళ్ళు ఇక్కడ కూర్చోండి. ఎందుకంటే గణేష్ అన్న అందరినీ చూస్తున్నాడు అక్కడి నుంచి. మీరు ఏం చేస్తున్నారో నన్ను కూడా చూస్తున్నాడు, మిమ్మల్ని కానీ. రైట్. మురుము అయినా మోడీ అయినా మీ సర్పంచ్ అయినా సర్పంచ్ భార్య అయినా ఆయన బిడ్డ అయినా చైర్మన్ భార్య అయినా పొద్దున్న లేచిన తర్వాత ఏదో ఒకటి తాగుతూ ఉన్నాం, ఏదో ఒకటి తింటా ఉన్నాం, ఏదో ఒకటైతే పీల్చుకుంటున్నాం గాలిని. అది చేస్తున్నామా లేదా? మీ ఊరు వీడిస్ చైర్మన్ అదే, అలాగే కమిటీ చైర్మన్ అదే, సర్పంచ్ కూడా అదే, మేము కూడా అదే, చిన్న చేరు కూడా అదే, ఇంకెవడైనా అదే. ఏం పని? తాగడం, నీళ్ళు, పాలు, ఛాయ, ఏదో ఒకటి, ఏదో సంథింగ్ ఇస్ దే. తినడం కూడా ఏదో ఒకటి తింటాం. తిన్న తర్వాత ఏం జరుగుతుంది అని అంటే అధోలోకానికి ప్రయాణం చేస్తుంది. నువ్వు తిన్నటువంటివన్నీ ఎడిపోతున్నాయి, అవి కిందికి ప్రయాణం చేస్తున్నాయి. అవి ఎటు ప్రయాణం చేస్తున్నాయి? కిందికే పోతుంది. మరి ఇప్పుడు ఈ హోమగుండంలో వేసిన మీ బియ్యపు గింజలు, వడ్ల గింజలు, హోమద్రవ్యాలు ఏదో ఒకటి ఇందులో వేసేది, అదెటు ప్రయాణం చేస్తుందంటే ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. అవి ఎటు ప్రయాణం చేస్తున్నాయి? పైకి వెళ్తుంది. మరి మనం తింటే కిందికే పోతున్నాయి. టిఫిన్ చేసినా, కాజులు తిన్నా, కిస్మిస్లు తిన్నా, చింత గింజలు తిన్నా, ఇంకేం తిన్నా కిందికే పోతుంది. కానీ ఇందులో వేస్తే పైకి వెళ్తూ ఉన్నాయట. ఇప్పుడు మీకే తెలుస్తుంది. అంటే అధోగతి అంటే కిందికి, ఊర్ధ్వము అంటే పైకి. మరి మనం అందరం పెరగాల, కిందికి పోవాలా? ఎందుకు పెరగాల? పైన నక్షత్రాలు ఉంటాయట, చుక్కలు సాయంత్రం, సూర్యుడు ఉంటాడట, చంద్రుడు ఉంటాడట, నక్షత్రాలట. అవి ఎవరికి దారి చూపుతాయి అంటే చీకటిలో ఉన్న వానికి వెలుతురులోకి తీసుకొస్తాయట నక్షత్రాలు కదా. విమానంలో వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ ఊరిలో బయట దేశం పోయిన వాళ్ళని అడగండి, విమానం ఎక్కిన తర్వాత దారి ఉందా? మరి ఎట్లా వాడు నడుపుతున్నాడు అని అంటే ఒక నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రం ఎప్పుడు అక్కడే ఉంటుంది, దాన్ని చూసి నడిపిస్తారట. ఎప్పుడు? పొద్దునైనా రాత్రైనా ఎప్పుడైనా. ఆ నక్షత్రం పేరే ధ్రువ నక్షత్రము అని అంటారు. ఉత్తరాఖండ్ అంటారు చూడు, అప్పుడప్పుడు వాస్తువుడు పంతులు ఏం చెప్తున్నావు, కొంచెం మంచిగా చూడు, మంచిగా చెప్పుతారంటే ఆ ఉత్తర కాండనడా అని అంటారు. ఆ కాండతోనే నడుపుతాడు విమానం. పోనీ నీళ్ళ